GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరసనలు ఆందోళనలతో అట్టుడికిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చివరి సమావేశం. రాబోయే ఎన్నికల్లో కార్పొరేషన్పై కాషాయం జెండా ఎగురవేస్తామని మేయర్ సునీల్ రావు వెల్లడి. రామగుండం NTPC ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్ఎస్ ఆందోళన. ముందస్తుగా పలువురిని అరెస్ట్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే చందర్ ఆగ్రహం. కోరుట్ల పట్టణంలో కార్గో సేవలపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న కార్గో లాజిస్టిక్ ATM రామారావు. మెట్పల్లి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బి గౌతమ్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ. కరీంనగర్ పట్టణంలో వైభవంగా మహాభారత ప్రవచన జ్ఞానయజ్ఞం. 8వ రోజు ఆకర్షించిన భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. కాంగ్రెస్ కార్పొరేటర్ల ధీమా. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును తీర్చిదిద్దారు. దీనిలో 25,000 జాతుల మొక్కలున్నాయి. 85 దేశాల నుండి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్పీరియం పార్క్లో 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. రామ్దేవ్ రావు 6.5 ఏళ్ల పాటు శ్రమించి ఎక్స్పీరియంను తీర్చిదిద్దారు. దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్ సిద్ధం చేశారు. 1,500 మంది కూర్చునేలా యాంపీ థియేటర్ను ఏర్పాటు చేశారు. 150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఇది నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. మందిరాల దర్శనాల కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం. అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించాం. పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. ఎకో టూరిజం కింద త్వరలో వికారాబాద్ను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉందని, వారితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. తెలంగాణను ప్రకృతి వనంగా మార్చాల్సి ఉందని, తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామన్నారు. త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామని, తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామన్నారు. త్వరలో విధి విధానాలను ఖరారు చేస్తామని సీఎం అన్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ రామ్దేవ్ను కొనియాడారు. పొద్దుటూరు ప్రదేశం నాకు ముందే తెలుసని, నేను ఇల్లు కట్టుకున్నప్పుడే రామ్దేవ్ నాకు కొన్ని విదేశీ మొక్కలు ఇచ్చారన్నారు. మా ఇంటి వద్ద పెరిగిన మొక్కలను చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందని చిరంజీవి అన్నారు. నాగోబా జాతర భక్తులకు TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే 2వ అతిపెద్ద జాతర నాగోబా జాతర అని ఆయన తెలిపారు. నాగోబా జాతర భక్తులకు TPCC అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగోబా జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే 2వ అతిపెద్ద గిరిజన జాతర అని అన్నారు. అత్యంత నియమ నిష్టలతో ఆదివాసీలందరూ నిర్వహించుకునే వేడుక నాగోబా జాతర అని అన్నారు. నాగోబా జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు. మోస్రం వంశస్థుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భారత ప్రధాని మోదీ ఫిబ్రవరిలో వైట్ హౌస్ను విజిట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశాధ్యక్షుడిగా 2వసారి ఎన్నికైన ట్రంప్తో సోమవారం ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాషణ గురించి ట్రంప్ వెల్లడించారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో మోదీ వైట్ హౌస్ను విజిట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశాధ్యక్షుడిగా 2వసారి ఎన్నికైన ట్రంప్తో సోమవారం ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్లో సంభాషణ గురించి ట్రంప్ వెల్లడించారు.
ఫ్లోరిడాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో వెళ్తున్న సమయంలో ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడారు. భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడానని, ఆయన వైట్ హౌస్కు రానున్నారని, బహుశా ఫిబ్రవరిలో ఆయన శ్వేత సౌధాన్ని విజిట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఇండియాతో తమకు మంచి రిలేషన్ ఉందని ట్రంప్ పేర్కొన్నారు. మోదీతో ఫోన్లో అన్ని అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. తొలిసారి దేశాధ్యక్షుడిగా చేసిన సమయంలో ట్రంప్ తన చివరి పర్యటన ఇండియాకే వచ్చారు. ఆ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. 2019లో హూస్టన్లో జరిగిన ర్యాలీలో, 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్లో జరిగిన ర్యాలీలో ఇద్దరు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియడంతో కమిషనర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగియడంతో కమిషనర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించగా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లను సునీల్ రావుతో పాటు కమిషనర్ చాహద్ బాజ్పేయి సన్మానించారు. గత 5 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పాలకవర్గానికి కమిషనర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పదవీ కాలం ముగిసిందని బాధపడవద్దని, మీ పరిధిలోని ప్రజల సమస్యలను, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పుడైనా మున్సిపల్ కార్యాలయానికి వస్తే కార్పొరేటర్గా ఏ విధంగా గౌరవించామో అదేవిధంగా గౌరవం ఉంటుందని తెలిపారు. మళ్లీ కార్పొరేటర్గా కౌన్సిల్కు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందరూ కౌన్సిల్ సభ్యులకి, కోఆప్షన్ మెంబర్స్ కి అందరికీ నమస్కారం. ఫైనల్ గా టుడే ఇస్ ద లాస్ట్ డే. ఈ రోజు చివరి రోజు. ఇంతకు ముందు ఎవరు చెప్పినారు, ఈ రోజు ఈ హాల్ లోనే ఓట్ తీసుకున్నాము, ఈ హాల్ లోనే లాస్ట్ డే మనది అయిపోతుంది. బాలికలు దిశ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కస్తూర్బా బాలికల విద్యాలయంలో వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిశ శిక్షణ తరగతులను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ సప్తగిరి కాలనీలోని కస్తూర్బా బాలికల పాఠశాలను కలెక్టర్ సందర్శించి పాఠశాలలో దిశ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో 7, 8, 9 తరగతులు చదువుతున్న బాలికలకు దిశ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 46 మంది టీం మెంబర్లు శిక్షణ ఇస్తున్నారన్నారు. బాలికలకు జీవితంలో ఉపయోగపడే ఎన్నో అంశాలు ఈ శిక్షణ కార్యక్రమంలో ఉంటాయని తెలిపారు. బాలికల హక్కులు, స్వీయ రక్షణ, ఉన్నత చదువులకు ఎంచుకోవాల్సిన మార్గాలు తదితర అంశాల గురించి శిక్షణ ఉంటుందన్నారు. ధైర్యంగా సరైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలని బాలికలకు సూచించారు. పోషకాహారం తీసుకుని చదువులో మంచి ఫలితాలు సాధించి తోటి బాలికలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృష్ణవేణి, కృపారాణి, ప్రిన్సిపల్ పుష్పరాణి పాల్గొన్నారు. కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద నాగసాధు అఘోరి హల్చల్ చేసింది. సనాతన ధర్మం రక్షణే ప్రధాన ధ్యేయమంటూ పలు గుళ్ళు గోపురాలు తిరుగుతున్న నాగసాధు అఘోరి కొమరవల్లిలో హల్చల్ చేశారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద నాగసాధు అఘోరి హల్చల్ చేశారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బట్టలు వేసుకుని దర్శనానికి రావాలని ఆలయ అధికారులు పూజారులు సూచించడంతో అఘోరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడికి యత్నించగా ఒకరికి గాయాలయ్యాయి. వీడియో చిత్రీకరణ చేసిన ఓ ఛానల్ రిపోర్టర్ సెల్ ఫోన్ లాక్కొని నేలకు కొట్టడంతో ఫోన్ ధ్వంసమైంది. వీడియో తీయొద్దని ఆంక్షలు విధించారు. చివరికి అఘోరి దుస్తులు ధరించడంతో ఆలయంలోకి అనుమతించారు. సెల్ ఫోన్ ధ్వంసం చేసిన అఘోరిపై రిపోర్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిరసనలు, ఆందోళనలతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ చివరి సమావేశం మట్టుడికింది. రాబోయే ఎన్నికల్లో కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేస్తామని సునీల్ రావు వెల్లడించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. పాలకవర్గం 5 ఏళ్ల పదవీ కాలం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్పొరేటర్ల సన్మాన సమావేశం నిరసనలు, ఆందోళనలకు వేదికగా మారింది. మేయర్ వై సునీల్ రావు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన మధ్య కౌన్సిల్ చివరి సమావేశం అట్టుడికింది. పదవీకాలం ముగింపు సందర్భంగా కార్పొరేటర్ల సన్మానానికి సమావేశాన్ని పరిమితం చేయగా మేయర్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన, ఆందోళన వ్యక్తం చేసి సన్మానాన్ని బహిష్కరించారు. కమిషనర్ చాహద్ బాజ్పేయి, మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లను సన్మానించి సాగనంపారు. మేయర్ను బీజేపీ కార్యకర్తలు గజమాలతో ఘనంగా సన్మానించారు. సన్మానం అనంతరం మేయర్ మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఏమనుకున్నా గడిచిన 5 ఏళ్లలో మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి చేశామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగురవేస్తామని మేయర్ జోస్యం చెప్పారు. 128 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులు ఒకవైపు, 132 కోట్ల రూపాయల అమృత్ 1 నిధులు ఒకవైపు, 147 కోట్ల రూపాయల అమృత్ నిధులు రెండో వైపు, అంతేకాకుండా 15th ఫైనాన్స్ నిధులు ఒకవైపు. ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి రావాల్సిన వాటాను మెడలు వంచి కూడా మరి కరీంనగర్ నగరపాలక సంస్థకి ఇప్పించడం వల్లనే ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయవంతంగా జరిగినాయని చెప్పేసి మా కరీంనగర్ నగర ప్రజల పక్షాన, అందరి పక్షాన కూడా నేను వారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి వారు చేసిన కార్యక్రమాల వల్లనే ఈరోజు కరీంనగర్ నగరం ఇంత గొప్పగా ఉంది. నేను అది చెప్పి ఈరోజు మళ్ళీ కరీంనగర్ నగరంలో అభివృద్ధి చెందాలి, కరీంనగర్ నగరం అభివృద్ధి చేయడమే మా ధ్యేయం. కరీంనగర్ నగరం అభివృద్ధి ముందర మేము ఏది కూడా ఆలోచించమనే ఉద్దేశంతో నగరం అభివృద్ధి చెందాలంటే బండి సంజయ్ గారి నాయకత్వం ఒకటే శరణం అని చెప్పి ఈరోజు భావించి మరి ప్రజల అభిష్టం మేరకు భారతీయ జనతా పార్టీలో చేరి
మేయర్గా చేరి ఈరోజు కౌన్సిల్ సమావేశంలో వీడ్కో సమావేశం కూడా చేసుకొని బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో కరీంనగర్ నగరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడానికి ఇది తొలి అడుగుగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా ఈరోజు సమావేశం నిర్వహించినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా మేయర్ ఛాంబర్లో కూర్చొని మా గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా చూసి ఇది మొదటి అడుగు, దీనివల్లనే స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా అనేక అడుగులకు ఇది మార్గదర్శకత్వం కాబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి చేయాలని తెలియనటువంటి నాయకులు అభివృద్ధిలో మిగతా కార్యక్రమాలు చూసే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్ల సన్మానాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ గడువు ముగిసింది. ముగింపు సందర్భంగా కార్పొరేటర్లకు సన్మానం ఏర్పాటు చేయగా బీఆర్ఎస్ కార్పొరేటర్ నిరసన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మేయర్ సునీల్ రావు 3 రోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా కార్పొరేటర్ భర్తలను సమావేశంలోనికి అనుమతించకుండా గేటు వద్దనే పోలీసులు అడ్డుకోవడంపై నిరసన తెలిపారు. నిరసన ఆందోళనతో మహిళా కార్పొరేటర్ల భర్తలను సమావేశంలోకి అనుమతించారు. కాషాయ కండువా వేసుకుని మేయర్ కార్పొరేటర్లను సన్మానించడాన్ని వ్యతిరేకించారు. సాంప్రదాయ పద్ధతిలో మేయర్ గౌను వేసుకోకుండా కాషాయ కండువా కప్పుకొని సన్మానం చేయడం అవమానకరంగా భావిస్తూ సమావేశం నుండి బీఆర్ఎస్ కార్పొరేటర్లు వాకౌట్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సాంప్రదాయాన్ని మేయర్ కాలరాస్తున్నాడని, కాషాయ కండువా వేసుకుని సన్మానించడాన్ని వ్యతిరేకించామని మాజీ మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. ఇంతకుముందు ఆయన కంటే ముందు నాకంటే ముందు డి శంకర్ గారు మేయర్గా చేయడం జరిగింది. చైర్మన్లు కూడా చాలామంది చేసిండ్రు. కానీ సన్మాన కార్యక్రమం అనేది నిర్బంధంలో ఎప్పుడు చేయలేదు. దయచేసి నిర్బంధకరమైన సన్మానానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చివరగా సన్మాన కార్యక్రమం అఫీషియల్గా అన్నారు. మరి కాషాయ జెండా వేసుకొని కాషాయ కండవా వేసుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం పెడితే మాకు చాలా బాధ అనిపించింది. నిన్నటిదాకా బీఆర్ఎస్ కండవా, ఈరోజు అఫీషియల్ మీటింగ్లో కూడా ఆయన డ్రెస్ వేసుకోకుండా కాషాయ జెండాని వేసుకొని సన్మానించడం మాత్రం ఇది భారతీయ జనతా పార్టీ సమావేశం కాదు. దయచేసి గమనించాలి. ఇది వీడ్కోలు సమావేశం. అన్ని పార్టీల గౌరవ కార్పొరేటర్లకు చాలా ఘనంగా సన్మానించి పంపవలసిన సమయం ఇది. దానికి కండవాలు కప్పి సన్మానం చేసి మాత్రం ఫోటోలు దిగుతారంటే మేము అంత బేకూపు గాలం కూడా కాదు కదనే. ఇది భారతీయ జనతా పార్టీ సమావేశంలో కప్పుకోను. కరీంనగర్ పట్టణంలోని మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞంలో 8వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. కరీంనగర్ పట్టణంలోని మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞంలో 8వ రోజు కార్యక్రమం భజనలు, కీర్తనలతో, కోలాటంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 10,000 మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు మనోహర్, చంద్రశేఖర్, శ్రీనివాస్ శేఖర్, విజయ్, రాణి, శారద, మమత తదితరులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ భాగవత మహాయజ్ఞంలో అందరూ పాల్గొని దిగ్విజయంగా, వైభవంగా విజయవంతం చేశారు. శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ పాలకవర్గం గడువు ముగియడంతో రాజకీయ పార్టీలు ఎవరికి వారే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్పై తమ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగింపు సందర్భంగా కార్పొరేటర్లను మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్పేయి ఘనంగా సన్మానించారు. సన్మానానంతరం కాంగ్రెస్ కార్పొరేటర్లు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిచి కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతుందన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సయ్య, బుచ్చిరెడ్డి తెలిపారు. గృహజ్యోతి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మనం కోరి తెలంగాణ తెచ్చుకుంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. మీ అందరికీ తెలుసు, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా. ఎందుచేతనంటే ఈ రోజు వరకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ, ఒక ఇండ్లు కూడా, హౌసింగ్ కూడా, ఇండ్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని 6 గ్యారెంటీలు తప్పకుండా నెరవేరుస్తాం.
ఏదేమైనా కరీంనగర్లో కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండను మేయరు కైవసం చేసుకునేదాకా నిద్రపోము. ఈ రోజు నుంచి మేము ఫ్రీ అయినాం. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మా కార్యకర్తలను నాయకులను ఒక తాడిని తీసుకొచ్చి ముందుకు నడిపించి కాంగ్రెస్ పార్టీ జెండను ఎగిరవేసిన వరకు కూడా ఏ రోజు కూడా ఒక్క నిమిషం కూడా 24/7 కష్టపడతాం. కార్యకర్తలను ముందుకు పట్టుకొస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సహకరించిన అధికారులకు, మా పార్టీ కార్యకర్తలకు, మా తోటి రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ వద్ద ఓ పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అనిల్ కుమార్ హాజరు కాగా వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఒక్క ఎమ్మెల్యే వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఏసీపీకి ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఏసీపీ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏసీపీ వెనక్కు తగ్గకుండా ఊగిపోయారు. తోటి పోలీసులు సముదాయించిన ఆగుకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు ఏసీపీ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న తమను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే ఆగ్రహంతో మాట్లాడారు. తనపై పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించాడని సీఎంకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. పోలీస్ అధికారుల జోక్యంతో ఎమ్మెల్యే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిపోయారు. సస్పెండ్ చేయించాడు సార్. మాట్లాడతాడు సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీకోడులో వైభవంగా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారీగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడలోని శ్రీ స్వయం వక్త లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మాఘ అమావాస్య జాతర వైభవంగా జరుగుతుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కళ్యాణ మండపంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కొండపాక నరసింహాచారి భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో స్వామివారి ఉత్సవ మూర్తులతో గ్రామంలోని ప్రధాన పుర వీధుల గుండా గుట్ట వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెళ్లి పందిరిలో స్వామి అమ్మవారి కళ్యాణం సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, ఆచార్య అనుగ్రహ స్వామివారి తిరు కళ్యాణం నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తుగా పలువురి అరెస్టులపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెలంగాణ థర్మల్ ప్రాజెక్టు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరు కావాలని ఆహ్వానించి ముందస్తుగా అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీలో 2400 మెగావాట్ల తెలంగాణ థర్మల్ ప్రాజెక్టు ఫేజ్ 2లో 6900 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల ప్రజలను, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేసే అవకాశం ఉందని భావించి ముందస్తుగా అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2400 మెగావాట్ల ఫేజ్ 2 ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిపక్షాలను ప్రశ్నించే గొంతుకలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారన్నారు. పోలీసు బలగాలతో అణచివేత ధోరణిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారని విమర్శించారు. సభా ప్రాంగణానికి అసలైన నిర్వాసితులను అనుమతించడం లేదని, తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభావిత ప్రాంత ప్రజలతో కాకుండా అనామకులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని భూ నిర్వాసితులకు, కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని చందర్ హెచ్చరించారు. ఉన్నప్పుడు పాదయాత్ర చేసి కలెక్టర్లకు విన్నపం చేసి కేంద్ర మంత్రులకు విన్నపం చేసిన పెడవచెవిన పెట్టిరు. ఈరోజు 2400 మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్కి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తుండు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాతంగి కాలనీ కానీ అన్ని ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళను అడుగుదామని వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించి పోలీసు పహారాల మధ్యలో
ఇలా ఈ యొక్క ప్రజాభిప్రాయాల సేకరణ చేయడం అనేది నిజంగా దుర్మార్గం. అందుకే స్వచ్ఛందంగా ఈరోజు ఎన్టీపీసీ అంతా కూడా బంధు పిలుపు కూడా నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్లలో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం అనేది నిజంగా ఎన్టీపీసీకి తగదు. ఈ యొక్క పరిపాలన, రేవంత్ పరిపాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టే మనకు అర్థమవుతూ ఉన్నది. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎన్టీపీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలి. ఎన్టీపీసీ యాజమాన్యం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ నిర్వాసితుల కుటుంబాలకు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఈ ప్రాంతంలో కార్పొరేట్ విద్యను అందించేటువంటి విధంగా ఓ కార్పొరేట్ పాఠశాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా భూ నిర్వాసిత గ్రామాలకు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా కార్పొరేట్ వైద్యశాలను కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 7వ వార్డులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ ఈ కాలనీలో పిల్లలు చదువుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని, ఈ ఏరియా బడుగు బలహీన వర్గాల కాలనీ కాబట్టి అభివృద్ధి విషయంలో ఎవరూ సహకరించడం లేదని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అధికారంలో ఉందని కాబట్టి పిల్లల సౌకర్యం కోసం వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు దృష్టికి తీసుకువస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ స్కూల్ పిల్లల కోసం ఎటువంటి పనైనా చేస్తానని హామీ ఇచ్చారు. స్కూల్ అప్డేట్ మోడల్ స్కూల్ ఏర్పాటు తన వంతు కృషి చేస్తానని జువ్వాడి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జట్టిలింగం కరుణాకర్, కౌన్సిలర్ షాకిర్, లింగారెడ్డి, జలపతి రెడ్డి, నరేందర్ రెడ్డి, ఆవేజ్ నజీమా, 10వ వార్డు ఇన్ఛార్జ్ రాజగోపాల్, మహేందర్, జట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాపిచ్చి అప్గ్రేడేషన్ ఎక్కడి వరకు మనము ఆ స్ట్రెంత్ ఎంత ఉన్నది, ఇప్పుడు స్టాఫ్ ఎంత ఉన్నారు, దాంతోపాటు డీటెయిల్స్గా నాకు ఒక రిప్రజెంటేషన్ మీరు తయారు చేయించి నాకు ఇవ్వండి. 100% నేను అప్గ్రేడేషన్ చేయించే బాధ్యత నాదని తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి రెండోది మీరు ఏదో అడిగినారు, మోడల్ స్కూల్ ఒకటి అన్నారు మెట్పల్లికి, అది కూడా అది మున్సిపల్ లిమిట్స్లో ఇవ్వచ్చా అన్నది తెలుసుకోవాలి మరి. ఎందుకంటే అది నార్మల్గా మండల్ లెవెల్లోనే ఉన్నాయి, మున్సిపల్ ఇది లేదు. ఒకటి మీరు ఆ రిప్రజెంటేషన్ తయారు చేయండి. తయారు చేస్తే ఒకటి నేను ఎంపీ గారు అరవింద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సైనిక్ స్కూల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. సైనిక్ స్కూల్ మేము ఇద్దరం కొట్లాడుతూ ఉన్నాం, ఇది నాకు కావాలని అటు జగిత్యాల వారు. సో ఇద్దరు పోటీగా నడుస్తూ ఉన్నది. సో వారు ఏమన్నారంటే సైనిక్ స్కూల్ మనకి ఇచ్చేసి కేంద్ర విద్యాలయ జగిత్యాలకి ఇస్తామన్నారు. సో ఇట్లా కాంప్రమైజ్ అయినా తప్పకుండా. మెట్పల్లి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బి గౌతమ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ బి గౌతమ్ రెడ్డి మెట్పల్లి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మి, డిఈ నాగేశ్వరరావు, ఆర్ఓ మీర్జా అద్మతుల్లా బేగ్, ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఆర్ఐ అక్షయ్, వెంకటేష్, ముజీబ్, ఏఈ తిరుపతి, టీఎంసీ సోమిడి శివ, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఫైళ్ళు పెండింగ్ ఉంటే ఉండొచ్చు, ఎన్ని ఉన్నాయని చెప్పాను, ఎందుకు ఉన్నాయనేది తర్వాత, ఎందుకంటే రీజన్స్ వేరియస్ ఉండొచ్చు, కానీ ఎన్ని ఉన్నాయనేది నాకు తెలియదు. ఇప్పుడు వాడు ఎవడో ఫోన్ చేసి నా ఫైల్ క్లియర్ చేస్తలేరు అంటే ఆ ఆన్సర్ నేను చెప్పేటట్టు కూడా ఉండాలి. ఎందుకు చేయలేకపోతుంది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే వేరే రకంగా ఉంటుంది, నేను చెప్పడానికి ఆన్సర్ ఉంటుంది. అట్లా కాకుండా నాకే తెలియదు అనేవాడు నేను ఇది చేయకూడదు. సెక్షన్లో అలాంటిది ఏమున్నా చెప్పండి. తర్వాత కోరుట్లలో కార్గో మార్కెటింగ్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి షాప్కు కార్గో సేవలు విస్తరింపచేయాలని ఏటీఎం రామారావు కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కార్గో లాజిస్టిక్స్ ఏటీఎం రామారావు ఆధ్వర్యంలో కరీంనగర్ రీజనల్ మార్కెటింగ్తో కార్గో సేవలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి షాప్కి కార్గో సేవలను వివరిస్తూ వారికి హోమ్ డెలివరీ ప్యాంప్లెట్లను పంచుతూ ఆటో ద్వారా కోరుట్ల పట్టణమంతా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణం నుండి ఎక్కువ మొత్తంలో పార్సల్ బుక్ చేసిన కస్టమర్లను గుర్తించి వారికి డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్గో లాజిస్టిక్స్ ఏటీఎం రామారావు మాట్లాడుతూ పట్టణ పరిసర గ్రామాల ప్రజలు హైదరాబాద్లో హోమ్ డెలివరీ సదుపాయం ప్రవేశపెట్టింది కావున ప్రతి ఒక్కరూ పిల్లలకు, ఉద్యోగస్తులకు పిండి వంటకాలు, బియ్యం, నూనె, పప్పులు అన్ని రకాల వస్తువులు పంపించుకొని మా యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రీజనల్ మార్కెటింగ్ టీం మొత్తం పాల్గొన్నారు. ఆర్టీసీలో గత 4 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి
ఆర్టీసీలో కార్గో సేవల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ దినదినాభిగా అభివృద్ధి చెందుతున్నటువంటి కార్గో పార్సల్ సర్వీసులకి మీరు ఇచ్చిన సహకారంతో కూడా ఇప్పుడు మేము మర్చిపోలేనిది. మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ఈ మధ్యకాలంలో హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాల్లో కూడా హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మీరు ఇక్కడ బుక్ చేసుకున్నటువంటి మీ పార్సళ్ళు మన సిటీ జంట నగరాల్లో మీ డోర్ డెలివరీ ద్వారా ఇంటికే చేరబోయేటువంటి ఏర్పాటు చేశాం. ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ హోమ్ డెలివరీ సౌకర్యంలో కూడా అధిక సంఖ్యలో వినియోగదారులందరూ కూడా ఈ సేవలు వినియోగించుకొని ఆర్టీసీకి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ఆర్టీసీ ద్వారా అంటే మీరు చేరబోయే పార్సల్స్ అన్నీ కూడా వేగంగా భద్రతతో కూడినటువంటి నమ్మకంగా మేము పార్సల్స్ని వెంటనే మీరు బుక్ చేసుకున్న వెంటనే పార్సల్స్ అన్నింటి కూడా మా బస్సుల ద్వారా మీరు పంపించదలుచుకున్న ప్రదేశాలకు చేరవేస్తున్నాం. మరి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మహాకుంభమేళా జన జాతరగా మారింది. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అల్పాహార కార్యక్రమం 17వ రోజు విశేష స్పందన లభించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం జనసాగరంలా మారిపోయింది. మౌని అమావాస్య ప్రభావం తీవ్రంగా చూపుతోంది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కుంభమేళాకు చేరుకున్నారు. చాలా మంది భక్తులకు గుడారాలు, నివాసాలు దొరకక ఇబ్బందులు పడ్డారు. తన వద్దకు వచ్చిన భక్తులకు మాత్రం మంగిరాములు మహారాజ్ చేతుల మీదుగా ఉచిత అల్పాహారాన్ని ఇచ్చారు. ఇడ్లీ సాంబార్తో పాటు పూరి కూడా భక్తులకు అందజేశారు. నందిపేట నుండి వెళ్లిన సేవకులు అలసిపోకుండా మహారాజ్ ఆశీర్వాదంతో సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు. మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అల్పాహారం సేవ 17వ రోజుకు చేరుకుంది. 144 ఏళ్ల తర్వాత వచ్చే ఈ అరుదైన కుంభమేళా ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టమైనది. అధిక సంఖ్యలో భక్తులు అమృత స్నానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈసారి జరుగుతున్న మహాకుంభమేళా అత్యంత పవిత్రమైంది. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన ఖగోళ అమరిక ద్వారా వచ్చిన ఈ కుంభమేళా ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టమైంది. మహాకుంభమేళా సమయంలో అమృత స్నానానికి అత్యంత ప్రాముఖ్యతమైంది. కుంభమేళా పూర్తయ్యేలోగా 6 అమృత స్నానాలు ఉంటాయి. ప్రతి ఒక్కదానిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రత్యేకమైన రోజులలో రావడమే ఇందుకు కారణం. మకర సంక్రాంతి నాడు జరిగిన అమృత స్నానంతో సమానంగా మౌని అమావాస్య అమృత స్నానం పరిగణిస్తారు. ఈ రోజున ఋషులు, సాధువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ అమృత స్నానం సమయంలోనే నాగసాధువులకు దీక్ష కూడా ఇస్తారు. అదే మౌని అమావాస్య ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. మౌని అమావాస్య 2025 జనవరి 29న జరుపుకుంటారు. ఈ రోజునే మహాకుంభమేళాలో 2వ అమృత స్నానం జరుగుతుంది. కుంభమేళా సమయంలో అమృత స్నానం ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా విశ్వసిస్తారు. మౌని అమావాస్య రోజుకు జరిగే అమృత స్నానంకు మరింత ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఈ రోజున మహాకుంభ సమయంలో త్రివేణి సంగమంలోని పవిత్ర జలాలతో స్నానం చేయడాన్ని అమృత తుల్యంగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం మౌని అమావాస్య నాడు అమృత స్నానం చేయడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున నాగసాధువులు దండి కింద దీక్షను స్వీకరిస్తారు. మౌని అమావాస్య రోజున చంద్రుడిని పూజించడం వల్ల జాతకం బలపడుతుందని నమ్ముతారు. ఈ ప్రత్యేక సందర్భంలో పితృపూజ చేసి పూర్వీకులను గౌరవిస్తే వారి ఆశీర్వాదాలు దక్కి కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శివుని ఆరాధనకు, తాంత్రిక అభ్యాసాలు, మంత్ర సాధన, మంత్రాలను పఠించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. కుంభమేళా జరిగిన రోజులన్నింటిలో అత్యంత పవిత్రమైన రోజుల్లో మౌని అమావాస్య ప్రత్యేక రోజు. మౌని అమావాస్య రోజు నదీ స్నానాలు, దాన ధర్మాలు, ఉపవాసం, ధ్యానం చేస్తే అంతా శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. మౌని అమావాస్య దగ్గర పడుతుండడంతో మహాకుంభమేళాలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం, శనివారం ఏకంగా 1.25 కోట్లకు పైగా జనాలు త్రివేణి సంగమ స్థలిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం మధ్యాహ్నం నాటికే 1.17 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారని అధికారులు చెప్పారు. జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీప రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. మౌని అమావాస్య రోజున 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తులు నడిచే వచ్చేందుకు అనువుగా వాహనాలను చాలా దూరంలోనే ఆపేస్తున్నారు. ప్రతి చోట నో వెహికల్ జోన్ ప్రకటించారు. ఎక్కువ మంది భక్తులు పోటెత్తితే ప్రమాదం జరగకుండా ఉండేందుకు మరో వరుస బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అమృత స్నానం నేపథ్యంలో స్నానానికి వెళ్లే వాళ్ళు, తిరిగొచ్చే వాళ్లకు ఇబ్బంది రాకుండా అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ను క్రియాశీలం చేశారు. ఉతకేస్తే రాలనంత జనం పోగుపడే చోట అత్యధిక స్పందన దళాలను రంగంలోకి దింపారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించేందుకు నిఘాను పటిష్టం చేశారు. నడిచేందుకు ఉద్దేశించిన ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా చిన్నపాటి తాత్కాలిక
తాత్కాలిక దుకాణాలు తెరిస్తే వెంటనే మూయించేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కుదిరినంత వరకు సమీప పార్కింగ్ ప్రాంతాలకు వాహనాలను అనుమతించి ఆ తర్వాత దూరంగా ఉన్న ప్రత్యామ్నాయ పార్కింగ్ జోన్లకు వాహనాలను తరలిస్తున్నారు. భక్తులు త్రివేణి సంగమ స్థలిలో గందరగోళ పడకుండా అదనంగా మరో 2000 మార్గసూచి బోర్డులను ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరసనలు ఆందోళనలతో అట్టుడికిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చివరి సమావేశం. రాబోయే ఎన్నికల్లో కార్పొరేషన్పై కాషాయం జెండా ఎగురవేస్తామని మేయర్ సునీల్ రావు వెల్లడి. రామగుండం ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్ఎస్ ఆందోళన. ముందస్తుగా పలువురిని అరెస్ట్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే చందర్ ఆగ్రహం. కోరుట్ల పట్టణంలో కార్గో సేవలపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న కార్గో లాజిస్టిక్ ఏటీఎం రామారావు. మెట్పల్లి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బి గౌతమ్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ. కరీంనగర్ పట్టణంలో వైభవంగా మహాభారత ప్రవచన జ్ఞానయజ్ఞం. 8వ రోజు ఆకర్షించిన భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. కాంగ్రెస్ కార్పొరేటర్ల ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.